మీ అభిప్రాయాన్ని ఆర్టీవీతో కూడా మీ కామెంట్ రూపంలో పంచుకోండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరొక తలనొప్పి మొదలైంది. 29 మంది సినీ సెలబ్రిటీలకు ఈడీ షాక్ ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ వ్యవహారంపై కేసులు నమోదు చేసింది. సినీ సెలబ్రిటీలతో పాటుగా కంపెనీలపై కూడా ఈడీ కేసులు నమోదు చేసింది. ప్రధానంగా హీరోలు విజయ్ దేవరకొండ, రాణా, ప్రకాష్ రాజ్, హీరోయిన్లు నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, మంచు లక్ష్మి, శ్రీముఖులపై కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు గతంలో నమోదు చేసినటువంటి ఈ ఎఫ్ఐఆర్ల ఆధారంగా సెలబ్రిటీలపై ఈడీ కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే వాళ్ళు తీసుకున్నటువంటి ఒక ప్రమోట్ చేయడానికి వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బులకు సంబంధించిన లెక్కలు ఐటీ రిటర్న్స్లో చూపించలేదు అనేది ఒక ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తోంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ బ్లాక్ మనీ ఫ్లో ఉండొచ్చు, ఏదో అవకతవకలు జరిగాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సహజంగా మనకు తెలిసిన విషయమే, సినిమాకి పనిచేసినప్పుడు లేదంటే ఇతర చిన్న చిన్న కార్యక్రమాలకు పనిచేసినప్పుడు, మొన్న మహేష్ బాబు విషయం కూడా అలాగే చూసాం. రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం ఆయన ప్రమోట్ చేసినప్పుడు కూడా 5 కోట్లకు పైగా ఆయన రెమ్యునరేషన్ తీసుకుంటే అందులో 2 కోట్లు కేవలం క్యాష్ రూపంలో తీసుకున్నారు. అది బ్లాక్ మనీ రూపంలో వచ్చిందా అనే కోణంలో పోలీసులు ఇప్పటికే ఆరాధిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఐటీ రిటర్న్స్లో అది కనిపించదు కాబట్టి సేమ్ అలాంటి పరిణామం ఇక్కడ కనిపిస్తుంది. ఇలా బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా భారీగా నగదు ముట్టుతుంది కాబట్టి, భారీగా రెమ్యునరేషన్స్ అక్కడి నుంచి వస్తాయి కాబట్టి పేమెంట్స్ అవన్నీ కూడా పూర్తిగా డైరెక్ట్గా చెక్ రూపంలోనూ అకౌంట్ రూపంలో ట్రాన్స్ఫర్ జరిగినట్లయితే వాటికి సంబంధించి ఐటీ రిటర్న్స్ చేయాల్సి ఉంటుంది, ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. చాలామంది ట్యాక్స్ ఎగ్గొట్టడానికి చేసే అతిపెద్ద పని ఏంటంటే చాలా వరకు సగం వరకు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు కొంత అమౌంట్ మాత్రం క్యాష్ రూపంలో తీసుకుంటారు. సో ఇలా బ్లాక్ మనీ ఫ్లో, ట్యాక్స్ ఎగ్గొట్టి బ్లాక్ మనీ రూపంలో చలామణి చేసుకుంటూ ఉంటారు. సో ఈ పని ఇండస్ట్రీలోనే కాదు, ఇటు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, సహజంగా మనం చూస్తూనే ఉంటాం, వ్యాపారాల్లో, రాజకీయాల్లో అన్ని చోట్ల జరుగుతున్నది. సో ఈ నేపథ్యంలోనే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మరి మీ ఐటీ రిటర్న్స్లో ఎందుకు లేవు అనేది ఈడీ నుంచి రాబోయేటువంటి అతిపెద్ద ప్రశ్న. ఎక్కడ డబ్బుల ఫ్లో ఉంటే, ఎక్కడ ఏదైనా గందరగోళం జరిగే అవకాశం ఉన్న ఆర్థికంగా ఈడీ అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. అనేక మంది జీవితాలను నాశనం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దీని గురించి ఇనిషియేషన్ తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా చాలామంది హీరోలు, హీరోయిన్లు ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం పట్ల అప్పుడు సైబరాబాద్ పోలీసులు చాలా సీరియస్ అవ్వడం, దానికి సంబంధించి కేసులు నమోదు చేయడం తెలంగాణ పోలీసులు. ఈ నేపథ్యంలో కొంతమంది వచ్చి మేము తప్పు చేసాం, అప్పుడేదో చేసాం, తెలియకో చేసాం, అయిపోయింది, క్షమించండి మమ్మల్ని అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అప్పుడు చాలామంది హీరోలు, హీరోయిన్లు, కొంతమంది ఏమో ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళేమో అప్పుడేదో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న మాట వాస్తవమే. రాణా కూడా ప్రమోట్ చేశారు, ప్రకాష్ రాజ్ ప్రమోట్ చేశారు. ప్రకాష్ రాజ్ కూడా దీనికి సంబంధించి అప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను అప్పుడేదో చేశాను, తెలుసో తెలియకో, ఆ తర్వాత చేయడం మానేశాను, ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు, వాళ్ళతో క్యాన్సిల్ చేసుకున్నాను, ఇది బ్యాడ్ థింగ్ అని చెప్పి ఆయన అన్నారు. అలాగే విజయ్ దేవరకొండ కానీ రాణాకి సంబంధించిన కానీ లీగల్ టీం ఏం చెప్పింది, అప్పుడెప్పుడో మేము అది చేసుకున్నాము, అగ్రిమెంట్ చేసుకున్నాము, ఇప్పుడు ఆల్మోస్ట్ అగ్రిమెంట్స్ ఫినిష్ అయిపోయినాయి, ఇక మేము మళ్ళీ వాటిని రివైవ్ చేయడం లేదు. మరోవైపు ఏవైతే ప్రభుత్వం అనుమతించిందో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి వాటిని మాత్రమే మేము ప్రమోట్ చేసామే తప్ప ఇల్లీగల్ యాప్స్ని మేము ప్రమోట్ చేయలేదు అనేది వీళ్ళకి కొంతమంది సైడ్ నుంచి వినిపించినటువంటి మాట. ఇప్పుడు కేవలం ఇక్కడ వీళ్ళకి సంబంధించే కాదు, చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ విషయంలో ఈ కేసులో ఉన్నారనేది మనం చూస్తూనే ఉన్నాం. అప్పుడు చాలామంది పేర్లు వచ్చినాయి, దీని గురించి పెద్ద రగడ కూడా జరిగింది. నాన్వేషణ ముఖ్యంగా దీని గురించి సోషల్ మీడియాలో ఒక పెద్ద పంచాయతీ పెట్టాడనే చెప్పాలి. వాళ్ళ గురించి మాట్లాడి ఒకానొక స్టేజ్లో వాళ్ళ మీద చాలా అఫెన్స్తో కూడినటువంటి మాటలు కూడా మాట్లాడడం, వాళ్ళు హర్ట్ అవ్వడం, తిరిగి వాళ్ళు వీడియోలు చేయడం, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి నేను చెప్పేది. సో ఇదంతా కూడా జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో తర్వాత పోలీసులు కూడా
మీరు ఎవరు చేయడానికి వీల్లేదు, ఇలా ప్రమోట్ చేయడానికి వీల్లేదు అనడం, అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమందితోనే దీన్ని ప్రమోట్ చేయించే ప్రయత్నం కూడా చేయడం, అంటే ఇలా యాంటీ గేమింగ్ యాప్స్ ప్రమోషన్ మొదలు పెట్టడం, ఇలా చాలా జరిగినాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి. సో వీళ్ళలో ప్రముఖంగా మనం చూసినట్లయితే విజయ్ దేవరకొండతో పాటు రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖి, ప్రణీత, విష్ణుప్రియ, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళతో పాటు ఇక సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కోకొల్లలు చాలామంది వందల సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. దీనికి సంబంధించి ఇప్పుడైతే మొత్తం ఈడీ ఎంటర్ అయిపోయింది. ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర నుంచి ఏమేమి పేమెంట్స్ వచ్చినాయి, ఎవరెవరు ప్రమోట్ చేశారు అనే దానికి సంబంధించి ఎంతెంత డబ్బులు వచ్చినాయి, ఎంతెంత అకౌంట్లో చూపించారు, ఎంత బ్లాక్ మనీ తీసుకొని ఉండొచ్చు అనేది కేవలం ప్రమోటర్స్కి సంబంధించి మాత్రమే కాదు, గేమింగ్ యాప్స్ మీద కూడా దీనికి సంబంధించి యాక్షన్ తీసుకోబోతుంది ఈడీ. సో ఈ నేపథ్యంలో ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు మరొకసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖ నటులకు మరొకసారి తలనొప్పులు మొదలవబోతున్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. గతంలో డ్రగ్స్ విషయంలో ఎంత పెద్ద గందరగోళం జరిగిందో టాలీవుడ్లో మనం చూసాం. ఆ తర్వాత అంత పెద్ద సెన్సేషన్ మరొకసారి ఈ బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మా ప్రతినిధి పెట్రిషియా మనతో జాయిన్ అవుతున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. పెట్రిషియా, చాలామంది మీద కేసులు నమోదవుతున్నాయి సినిమా ఇండస్ట్రీలో కానీ, లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ. ఈ నేపథ్యంలో ఫర్దర్గా కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండే అవకాశం ఉంది, కేసుల యొక్క ప్రొసీడింగ్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఇప్పుడు ఎవరెవరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఈ కేసులకు సంబంధించి, ప్రధానంగా ఎఫెక్ట్ ఎవరి మీద ఉండే అవకాశం ఉంది? ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఒకవైపు చూసుకుంటే కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈడీ చొరవ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈడీ కూడా ఏమాత్రం తగ్గేదే లేదు. సెలబ్రిటీస్ పైన కూడా కొరడా చల్లుతామంటూ కూడా వెరీ క్లియర్ గా చెప్పిన పరిస్థితి. మొన్న ఊర్వశి, సురేష్ రైనా వీళ్ళందరి పైన కూడా కేసులు నమోదు చేసింది. 1x బెట్టింగ్ యాప్స్ తో పాటు అనేక బెట్టింగ్ యాప్స్ కూడా, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కూడా పలువురు సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేశారు. దానివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కామన్ పీపుల్ వాళ్ళు ఎంతో మంది యువత కూడా డబ్బులు నష్టపోయారంటూ కూడా ఇప్పటికే వార్త మనం గత కొన్ని నెలల నుంచి కూడా చూస్తున్నాం. అయితే తాజాగా 29 ఫిలిం సెలబ్రిటీస్ పైన కూడా కంప్లైంట్ నమోదైంది. విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అదే కాకుండా అనన్య నాగళ్ళ, శ్రీముఖి, పలువురు ఇంకా ఈడీ లిస్ట్ లో కూడా దాదాపు 29 మెంబర్స్ సెలబ్రిటీస్, అంటే ఒకవైపు బ్లాగర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో పాటు ప్రముఖ నటుల పేర్లు కూడా ఉన్నాయి. ఇదే కాకుండా ఎఫ్ఐఆర్ ఏదైతే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో మాదాపూర్లో జరిగిన ఎఫ్ఐఆర్ కానీ, లేకపోతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో జరిగిన ఎఫ్ఐఆర్ కానీ, ఇదంతా కూడా చూసుకుంటే కామన్ గా శ్రీముఖి, దాని తర్వాత అనేక మంది పేర్లు, అంటే దాదాపు బడా సెలబ్రిటీస్ల పేర్లు కూడా బయటకు వచ్చాయి. దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండర్ పిఎంఎల్ఏ కింద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈడీ కూపీలాగే ప్రయత్నం చేస్తుంది. ఇండివిజువల్లకు కూడా అవసరమైతే ఒకరి తర్వాత ఒకరు, అంటే విజయ్ దేవరకొండ కానీ, లేకపోతే ప్రకాష్ రాజ్ కానీ, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖి, మంచు లక్ష్మి వీళ్ళందరినీ కూడా పిలిచి విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈడీ కూడా ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలేదే లేదు. దీని మీద పూర్తి ట్రాన్సాక్షన్స్ అంతా కూడా బయటికి ఇస్తామంటూ కూడా ఈడీ చెప్పుకుంటూ వస్తుంది. అదే కాకుండా ట్రాన్సాక్షన్స్ లిక్విడ్ రూపంలో ఎంత వెళ్ళాయి, సాలిడ్ లో అంటే అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగాయి, దాని తర్వాత 1-to-1 లిక్విడ్ రూపంలో ఎంత డబ్బులు తీసుకున్నారు, ట్యాక్స్ ఎంత ఎగ్గొట్టారు, అదే కాకుండా ఎటువంటి బెట్టింగ్ యాప్స్ తో వీళ్ళకి లింక్స్ ఉన్నాయి, ఎంత డబ్బులు వచ్చాయి, ఈ బెట్టింగ్ యాప్స్ కూడా లీగలేనా ఇల్లీగలేనా, అసలు తెలంగాణలో కూడా బెట్టింగ్ యాప్స్ అంతా కూడా నిషేధం, కానీ గతంలో మేము చేశామంటూ కూడా సెలబ్రిటీస్ చెప్పుకుంటూ వచ్చారు. ప్రకాష్ రాజ్ ఒక వీడియో రిలీజ్ చేయడం, ఆ తర్వాత విజయ్ దేవరకొండ టీం కూడా రివోక్ అయ్యి ఇది ఎప్పుడో చేసిన బెట్టింగ్ యాప్స్ అని చెప్పడం, మంచు లక్ష్మి టీం వీళ్ళందరూ కూడా స్పందించిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఈడీ మాత్రం ఖచ్చితంగా వీళ్ళని విచారిస్తాం సుదీర్ఘంగా, అదే కాకుండా డాక్యుమెంట్స్ అంతా కూడా వెరిఫై చేస్తామంటూ కూడా ఈడీ చెప్పుకుంటూ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. త్వరలో వీళ్ళందరినీ కూడా ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. వాళ్ళ ఐటీ రిటర్న్స్కి సంబంధించి కూడా పూర్తిగా చెక్ చేయబోతున్నారు. మరొకసారి టాలీవుడ్లోని చాలామంది సెలబ్రిటీలకు తలనొప్పి మొదలు కాబోతుంది ఈడీ రూపంలో అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఎలా ఉండబోతున్నాయి ప్రొసీడింగ్స్ అనేది వేచి చూడాలి. ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. బెట్టింగ్ యాప్స్ స్టార్స్ ప్రమోట్ చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈడీ తీసుకుంటున్నటువంటి చర్యలకి, నమోదైనటువంటి కేసులకు సంబంధించి మీ అభిప్రాయాన్ని ఆర్టీవీతో కూడా మీ కామెంట్ రూపంలో పంచుకోండి.
తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరొక తలనొప్పి మొదలైంది. 29 మంది సినీ సెలబ్రిటీలకు ఈడీ షాక్ ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ వ్యవహారంపై కేసులు నమోదు చేసింది. సినీ సెలబ్రిటీలతో పాటుగా కంపెనీలపై కూడా ఈడీ కేసులు నమోదు చేసింది. ప్రధానంగా హీరోలు విజయ్ దేవరకొండ, రాణా, ప్రకాష్ రాజ్, హీరోయిన్లు నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, మంచు లక్ష్మి